భక్తులందరికీ నమస్కారం. చైత్ర శుక్లపక్ష పౌర్ణమి ఈ రోజును హనుమ జయంతిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ చైత్రమాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు హనుమ జయంతిని జరుపుకోవడం మన ఆచారం కాదు, ఉత్తర భారతదేశం వారి ఆచారం. దక్షిణ దేశంలో వైశాఖ బహుళ దశమి నాడు హనుమ జయంతిని జరుపుకోవటం జరుగుతుంది. హనుమంతుల వారి గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి అని అనుకుంటున్నాను. హనుమంతుల వారు అంజనాదేవి వాయుదేవుల కుమారుడు. అంజనాదేవి ఎవరు అనే ప్రశ్న వస్తే ఆవిడ కుంజరుడనే వానర శ్రేష్ఠునికి కుమార్తెగా జన్మించింది. ఆమెను కేసరి అనే వానరుడికి ఇచ్చి వివాహం చేశారు. వారు చాలా కాలం సంసారం చేశారు. కేసరి సంసార జీవితం మీద విసుగు పొంది తపస్సుకు వెళుతూ వాయుదేవుణ్ణి తమకొక బిడ్డను ప్రసాదించమని కోరగా ఆయన వరప్రభావంతో అంజనాదేవి ఆంజనేయుడికి తల్లి అయింది. గర్భస్థ శిశువుగా ఉన్నటువంటి ఆంజనేయుడికి శివుడి తేజస్సు లభించింది. మూతి కాలినప్పుడు ముక్కోటి దేవతల్ వరములిచ్చినారు పవనసుతుకు. మూతి కాలినప్పుడు ముక్కోటి దేవతల్ వరములిచ్చినారు పవనసుతుకు. వరము బలము మునుల వాకిళ్ళు కూల్పించే వర పవిత్ర గాత్ర పవనపుత్ర. వరము బలము మునుల వాకిళ్ళు కూల్పించే వర పవిత్ర గాత్ర పవనపుత్ర. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा. महावीर पुत्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन भरत विराज सुबेसा कांत कुंडल कुंचित केसा. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి.